ri ga ma pa ma da pa sa ni ri sa ni da pa da ni sa ri sa ni da pa sa ni da pa ma ga ri sa. హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వ్లాగ్ చేసి చాలా 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 రోజులైంది అని ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను వెకేషన్ ఇలాంటి కొన్ని యాక్టివిటీస్లో బిజీగా ఉండి నేను ప్రాపర్గా చేయలేకపోయాను. ఇట్ బీన్ 10 days నాకు తెలిసి. సో ఇప్పటి నుంచి వీక్లీ 2 వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కమింగ్ టు దిస్ వీడియో. ఇక్కడ చూసారా ఆత్రిత్ ట్రయింగ్ టు కట్ హిస్ వెజెస్ బై హిమ్సెల్ఫ్ అనమాట. వెజీస్ కానీ ఏదైనా చిన్న చిన్న చోట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేస్తా అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఇలాంటి నైఫ్స్ సపోజ్ ఇక్కడ కిండర్ గార్డెన్లో మనకి వాళ్ళే సిజర్స్ ఇచ్చేసి పేపర్స్ కట్ చేయటము, ఇలా కట్ చేసి పేస్ట్ చేయటము ఇవన్నీ కూడా నేర్పిస్తారు. సో దట్ వాళ్ళకి హ్యాండిల్ చేయగలుగుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సే నో, వాళ్ళు వచ్చి నేను ఇది చేస్తాను అని అన్నప్పుడు మనం నో చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను ఇది చేయగలుగుతున్నాను ఇది ఎందుకు చేయలేకపోతున్నాను అని. అట్లీస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికైనా గివ్ సమ్ అదర్ నైఫ్స్ ఆల్సో, లైక్ ఏవైనా చిన్న ప్లాస్టిక్ నైఫ్స్తో అయినా వాళ్ళ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవటము, ఫోర్క్స్ యూజ్ చేసి నైఫ్స్ యూజ్ చేసి నెమ్మదిగా హ్యాండిల్ చేయటము, ఇలాంటి చిన్న పనులు నేర్పించడంలో తప్పేం లేదండి. సో లంచ్ అంటే ఏ టైమ్? Is it morning? No, it's afternoon in 12 o'clock. After 12 means it's lunch time. So it was afternoon, okay? After. Yar. What is the magic vowel in between T and R? E. Don't forget the magic vowel all the time, okay? You should always write small T. Okay? Noon. After noon. I know how to spell noon. Moon is like moon. Noon. Yeah. And put double O. Noon. Good job. వాళ్ళు ఏ పని చేసినా, ఏ పని మంచిగా చేసినా అప్రిషియేట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అప్రిషియేట్ చేస్తూ ఒక రీజన్, ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నావు రీజన్తో మనం అప్రిషియేట్ చేస్తే ఆ రీజన్ వాళ్ళు ప్రాపర్గా మైండ్లో గుర్తుపెట్టుకొని అదే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ పని చేసినప్పుడు మా మమ్మీ ఇది నన్ను మెచ్చుకుంది కాబట్టి నేను ఇలానే చేయాలి అని ఒక థాట్ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో యూ షుడ్ ఆల్వేస్ అప్రిషియేట్ యువర్ కిడ్ విత్ రీజన్. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నావు కూడా వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఐ వాంట్ టు షేర్, మనం బయటికి వెళ్ళినప్పుడు కిడ్స్ ఎక్కువ టాయ్స్ తీసుకోవటం కానీ షాపింగ్ చేయటం వన్స్ ఏ వైల్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. నేనైతే బర్త్డేస్కి ఆద్రిత్ ఆషిఫ్కి వాళ్ళు ఏ టాయ్ అడిగినా అది ఇస్తాను. బట్ నేను ఇంకొక ఫిల్టర్ కండిషన్ కూడా యాడ్ చేస్తాను. అదేంటో తెలుసా? నీకు ఇన్ని టాయ్స్ ఉన్నాయి, సేమ్ టాయ్ తీసుకోవద్దు, అండ్ మన బడ్జెట్ ఇది, ఈ బడ్జెట్లోనే నువ్వు టాయ్ తీసుకోవాలి, దీనికన్నా మోర్ నో. సో ఇలాంటి కొన్ని నోస్ పక్కాగా చెప్పండి. దట్స్ ఓకే. సో ఇంతకు ముందు దాకా నేను చూపించిందంతా సాటర్డే, అంటే June 26th ఆ రోజు ఏమేమి చేశాను అనేది నేను చూపించాను. అండ్ ఇది 27th అనమాట. మార్నింగ్ నేను కుష్కా బిర్యానీ చేస్తున్నాను బికాజ్ మేము పొట్లకి వెళ్తున్నాము. సో మీద కుష్కా, మ్యాంగో లస్సీ అండ్ కొన్ని పచ్చళ్ళు తీసుకెళ్ళాను. కొంతమంది బెండకాయ ఫ్రై అండ్ సాంబార్, తర్వాత వడలు, ఇంకా చాలా చాలా తెచ్చారు. సో ఇంకా ఆబ్వియస్లీ కిడ్స్ ఉంటే మనం కామన్గా చేసేది పాస్తా, పిజ్జా ఇలాంటివి అసలు లేకపోతే వాళ్ళకి ఫుల్ఫిల్డ్గా ఉండదన్నమాట లంచ్. సో ఇట్లా అన్నీ ఆరామ్సే రిలాక్స్డ్గా తిన్నాము. సో వీ హ్యాడ్ రియలీ ఫన్. అందరం కలిసి చాలాసేపు మాట్లాడుకొని చాలా షేర్ చేసుకొని చాలా ఫన్ చేసాము. దట్ వాజ్ రియలీ అమేజింగ్ డే అండ్ వెరీ
వెంటనే వెంటనే మేము స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. బికాజ్ నెక్స్ట్ డే వాజ్ ఆర్షిఫ్స్ బర్త్డే అనమాట. సో మేము వచ్చేసరికి మా పార్సిల్ వచ్చేసింది. సో ఫస్ట్ నేను పార్సిల్ మీతో షేర్ చేసుకుందామని మీకు ఇప్పుడు పార్సిల్ వీడియో అయితే చూపించేస్తాను. అండ్ ఆ తర్వాత నేను షాపింగ్ ఎక్కడికి వెళ్ళాను అండ్ ప్రిపరేషన్స్ ఏమేంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాము. సో మై పార్సిల్. అసలు ఈ డ్రెస్సెస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎట్లా ఉన్నాయో ఇవి అని. దిస్ ఈజ్ వన్ కుర్తీ ఒకటి ఆర్డర్ చేశాను నేను. ఇది ఫర్ మోహన్. ఇది నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది ఎంత అనేది నాకు $300. 1700 అరౌండ్ అండి. చాలా కాటన్ కుర్తా అనమాట. సో వీళ్ళు ఇంకా బయటకి ఇంకా గ్యాదరింగ్స్ కానీ ఇంకేమైనా అట్లా టెంపుల్స్ కానీ వెళ్ళినప్పుడు బాగుంటుందని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. విచ్ ఈస్ రియలీ నీట్ అండ్ సాఫ్ట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. వాళ్ళకి కాటన్ అయితే కంఫర్టబుల్. ఎక్కువ మా హస్బెండ్ మోహన్ పిల్లలు ఏంటంటే అదేంటి క్లాత్ ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ ఉంటే గుచ్చుకోకుండా ఉంటే దే లవ్ టు వేర్ అనమాట, లేదంటే అది అట్లా ఉండిపోతూ ఉంటుంది. ఐ థింక్ దిస్ ఈస్ ఇది పేరప్ ప్యాంట్ అనుకుంటా దీనికి. ఇది ఎస్, దీనికి ఇది ప్లాజో కాదు, జస్ట్ ఇలా నార్మల్ ప్యాంట్ వస్తుంది ఇట్లా. ఇది వన్ కైండ్ ఆఫ్ కుర్తా. ఎక్కువ తీసుకోను అనమాట. ఐ డోంట్ నో ఇది దీని కిందకా, ఐ డోంట్ నో, నాకు గుర్తులేదండి. నేను ఎట్లా ఆర్డర్ చేశానో కూడా నాకు గుర్తు రావట్లేదు. ఐ థింక్ ఇది దీని కిందకి అనుకుంటా. ఇది ఇంకొక కుర్తీ, సారీ. ఈ కుర్తీకి ఆ ప్యాంట్. ఇది మెహందీ కలర్. ఇలా మొత్తం ఏమంటారు వీటిని, మ్యాంగోస్ వస్తాయి. అండ్ నార్మల్ ఇట్లా కాటన్. ఇది కూడా ఇవి నేను ఎందుకు నాకు ఇవి గుర్తు రావట్లేదు అంటే ఇవి నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఆర్డర్ చేశాను. నాకు అసలు ఇవి ఎప్పుడు ఆర్డర్ చేశానో కూడా ఇన్ఫ్యాక్ట్ గుర్తు కూడా లేదు. సో అవి ఇప్పుడు రీసెంట్లీ మమ్మీ పంపించింది అనమాట వెళ్ళాక. అండ్ నా దగ్గర డేటా కూడా పోయింది మొత్తం నా ఫోన్లో. ఐ థింక్ దీని కిందకి ఈ ప్యాంట్, నాట్ దాట్ వన్. ఓకే, దీని కిందకి ఈ ప్యాంట్ వస్తుంది ఇట్లా. ఇది కూడా మ్యాంగోస్ వచ్చింది కాబట్టి ఐ గెస్ ఇది. నేను ఒకసారి పిక్చర్లో చూస్తే కానీ నాకు తెలీదు. సో లెనిన్ ప్యాంట్ ఇది దీనికి అనుకుంటా. ఐ థింక్ సో ఇది అనుకుంటా దీనికి. ఇది కూడా ప్లేజో వస్తుంది. ఇవి నేను చాలాసార్లు ఏం చేసి జస్ట్ నార్మల్ హ్యాండ్ వాష్ చేసేసి ఇండియన్ వేర్ బయట వేసేస్తే ఇట్స్ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు షేర్ దిస్ టు యూ. నాకు ఆదర్శ్ ట్రెండ్స్ అని ఒక ఉంది, నేను సేల్ చేస్తాను. ఐఎమ్ రీసెల్లర్ అనమాట. సో మెటీరియల్స్, కుర్తీస్, శారీస్ అవైతే ప్రస్తుతానికి పెడుతున్నాను. అండ్ ఇంకొక గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్. ఓన్లీ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ అండ్ కోట్ మేడ్ జ్యువెలరీ ఇలాంటివన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఇన్ దోస్ గ్రూప్స్ అనమాట. కొంచెం అమ్మా ఫేస్ ఉండదు, ఇదే ఫేస్, ముక్కు, నోరు. అండ్ ఇదేంటి, ఎస్, నాకు ఎవరో కూడా తెలియదు. నాకు ఎప్పుడు ఒక డౌట్, ఈ హనుమాన్ నుంచి ఈ మ్యాన్స్ అందరూ వచ్చారా అని. మీరు ఎవరైనా నాలా థింక్ చేస్తారా? థింక్ చేస్తే చెప్పండి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద వన్. ఇది కూడా ఇక్కత్తో ఆర్షిఫ్ అని తీసుకున్నాను. కొంచెం నాకు ఈ కటింగ్ బాగా నచ్చింది అనమాట కింద. సో అదర్ నేను ఇది తీసుకున్నాను. ఓకే, అండ్ ఇది పటియాలా టైప్ వచ్చింది, బట్ పటియాలా టైప్ లేదు, ధోతి అనమాట. ఇది పటియాలా టైప్ పంచలేదు. ఇలా షీల్డ్ వస్తుంది అనమాట మొత్తం. నాకైతే ఇవి చూసి నేను పోల్కా డాట్స్ అనుకున్నాను, చూస్తే ఇది కెప్టెన్ అమెరికా. సో దిస్ ఈజ్ రియలీ గుడ్. కాటన్ బయట వేసుకెళ్ళచ్చు, గ్యాదరింగ్స్ అట్లా ఉంటున్నాయి, బయటకు వెళ్తున్నాము, వేసుకుంటాడు, కంఫర్ట్గా ఉంటుంది. నేను ఎక్కువ కాటనే చదువుకోవాలి. ఓ కారపూస ఒకటి పంపించింది. ఈ మాస్క్లో ఇదెవర్రా, వీడెవడు? హూస్ దిస్ గాయ్? ఫ్లాష్. ఓకే, వీడు ఫ్లాష్.
And this is a Hulk. Hulk. Okay, This Hulk. 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 Okay. Hulk. And this guy is Batman. Batman. Okay. And look at this And one more guy is there. Two more guys are there. Spider-Man. Spider-Man. Somebody likes Spider-Man a lot. And one more guy is there. Wait. ఏదో ఇంకోటి తీసా నేను లేదా I want to show this guy Superman. సూపర్ మ్యాన్ ఇదైతే తెలుసు I want to show Spider-Man. సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అయితే తెలుసు ఫైనల్ ఈ గోట్ ద ఐరన్ మ్యాన్ దెన్ రైట్ I వాడి know. కెప్టెన్ అమెరికా షర్ట్ నీకు అన్ని మాస్క్లు గో అహెడ్ But mommy, where's Captain America Sweets. mask? Mommy, where's Captain America mask? వావ్ లవ్లీ స్వీట్ ఐస్ క్రీమ్ స్వీట్ దీన్ని ఏమంటారో నాకు తెలీదు మా డాడీ తెగ తెచ్చేవాళ్ళు గుంటూరు హరిచందనలో దొరుకుతాయి ఇలా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి మా డాడీ ఎక్కువ తెచ్చేవాళ్ళు ఇది చాలా బాగుంటుంది ఇలా వైట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అసలు దీన్ని ఏమంటారు కూడా నాకు తెలిసేది కాదు మాకు ఇలా కరిగిపోవడం నచ్చుతుంది కాబట్టి మేము ఐస్ క్రీమ్ స్వీట్ అని పేరు పెట్టాము అండ్ ఇదొక కుర్తీ ఇది వన్ మోర్ కుర్తీ చైర్స్ ఉండి బాగుంది కదా సమ్మర్కి యాక్ట్లీ బాగుంది పిల్లలు మనకి మంచిగా బయటికి వెళ్ళడానికి బాగుంటుంది గ్యాదరింగ్స్కి బాగుంటుంది ఇది కూడా కాటనే చెక్కలు చాలా బాగుంటాయి నేను ఏం చేస్తానంటే కుక్ టాప్ మీద పెట్టేస్తాను ఒక బౌల్లో అటు ఇటు తిరుగుతూ మేము నలుగురం తింటూ ఉంటాము చాలా నచ్చుతాయి చెక్కలు పొడియాలన్నమాట సంధ్యావందనం బుక్ ఫర్ డాడీ ఇది సంధ్యావందనం బుక్ What? యాక్చువల్లీ మా కవర్కి సంధ్యావందనాలు ఇవన్నీ తెలీదండి అసలు మా హస్బెండ్కి కూడా రాదు సో పాపం వాళ్ళ ప్రయత్నం అనమాట ఇది చూసి నేర్చుకొని చదువుకో అని చెప్పి పాపం మోహన్కి అయితే చాలా ఇంట్రెస్ట్ అందుకే పంపించినట్టున్నారు ఏదో ఒకటి దేవుడిది చదువుకొని డే స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఓవరాల్ ద డే క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది అనమాట సో నెగటివ్ థాట్స్ తక్కువ వస్తాయి ఏవైనా ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి మనకి బాగుంటుంది సో కొంచెం యూనో మనల్ని మనం బౌన్స్ బ్యాక్ చేసుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట ఇలాంటివి చేస్తే అసలు ఆ ఎనర్జీయే చాలా బాగుంటుంది డిఫరెంట్ ఉంటుంది సో ఐ రియల్లీ love the people who follow our culture and what is this? Oh, మోతిచూరు లడ్డు. I love it. ఇక్కడ లడ్డు ఫ్యాన్స్ ఎవరో తెలుసా? Who is లడ్డు ఫ్యాన్స్ here in this family? Yummy. అలా తీసి ఇక్కడ పెట్టకూడదు. You should eat this. And ఇవి ఒడియాలు. బిగ్ ఫ్యాన్ మోహన్ ఈ ఒడియాలకి చాలా చక్కగా తింటారు. లేకపోతే చిప్స్ తీసుకురా చెక్కలు తీసుకురా ఇది సాంబార్ కానీ పప్పు కానీ వేస్తే ఉడియాలు కంపల్సరీ కారం గుంటూరు కారం నాకు ఈ గుంటూరు కారం తప్ప నాకు ఇక్కడ కారాలు అసలు నచ్చవండి అది ఒక స్పూన్ వేసినా చాలా బాగుంటుంది అండ్ అప్పడాలు ఎవరికైనా బ్లాక్ అండ్ వైట్ అంటే పిచ్చి ఉందా నాకైతే చాలా ఇష్టం బ్లాక్ అండ్ వైట్ కాంబోస్ కనిపిస్తే ఏమైనా సరే అది మళ్ళీ ఉన్నా సరే తీసుకుంటా నాకు ఎవర్ గ్రీన్ కాంబో అనమాట చాలా ఇష్టమైన కాంబో అలా తీసుకున్నది ఇది ఈ బ్లాక్ అండ్ వైట్ కైండ్ ఆఫ్ లాంగ్ కుర్తీ టైప్ అనమాట బట్ ఇది ఫ్రాక్గా కూడా వేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కింద సో నాకు ఇది చాలా నచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట అట్లా ఏమైనా డ్రెస్సెస్ నేను ఆదర్శ్లో తీసుకున్న డ్రెస్సెస్ నా దగ్గర ఉన్న కుర్తీస్ వీటన్నిటితో ఐ విల్ డెఫినెట్లీ షేర్ యూనో ద లుక్ బుక్ వీడియో అది నేను ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు కొన్ని ట్రావెలింగ్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను అనమాట బికాజ్ వీ ఆర్ ట్రావెలింగ్ నౌ తర్వాత వీ నెవర్ నో సిచ్యుయేషన్స్ ఎలా టర్న్ అవుతాయో తెలీదు సెకండ్ వేవ్ ఏదో వస్తుంది కోవిడ్ డెల్టా ఏదో వస్తుంది అది అంటున్నారు సో వీ నెవర్ నో మళ్ళీ లాక్డౌన్స్ అంటారు అవి అంటున్నారు కదా ఆల్రెడీ న్యూయార్క్ వచ్చేసిందని కూడా చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఇంకా ఆబ్వియస్లీ లుక్ బుక్స్ కానీ ఇలాంటివే చేయొచ్చు అని చెప్పి ఆరామ్సే ఇంకా అది కొంచెం నేను పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట ఇది హ్యాండ్మేడ్ అనమాట హ్యాండ్మేడ్ సెనెట్ స్టోన్స్ నాకు ఇవి 1500 పడ్డాయి అనుకుంటా ఇది సంగతిలోనే తీసుకున్నాను 1500 పడ్డాయి
ఇలా బుద్ధ వచ్చి ఇలా సెలినైట్ స్టోన్ వస్తుంది పైన, హ్యాండ్మేడ్. దిస్ ఈజ్ ఆల్సో హ్యాండ్మేడ్. వీళ్ళు బబుల్స్ తీసుకెళ్ళిపోయారు. ఓకే, అండ్ ఇవి జుమ్కాస్, ఏమంటారు, బుట్టలు. కొంచెం హెవీ ఉన్నాయి ఇవి. ఇవి ఇంకా వేటికైనా బాగుంటుంది, మల్టీ కలర్ వేటికైనా బాగుంటుంది. ఐఎమ్ ద పర్సన్ హూ ఆల్వేస్ అడ్మైర్ ఆల్ ద జ్యువెలరీ అండి. చాలా మంచిగా ఈ జ్యువెలరీ బాగుంటుంది, ఆ జ్యువెలరీ బాగుంటుంది, నేను ట్రై చేయొచ్చా, నాకు బాగుంటుందా అని ట్రై చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ వన్ మోర్ అనమాట. అలా నాకు బాగా నచ్చిన వాటిల్లో ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్స్, బట్ హెయిర్ లీవ్ చేసుకుంటే అదిరిపోతుంది. ఇవి ఇట్లా వస్తాయి, ఇలా సైడ్కి ఏనుగులు వస్తాయి. ఇది నేను ఎందుకు తీసుకున్నా అంటే నా దగ్గర మల్టీ కలర్ శారీ ఒకటి ఉందన్నమాట. దాని మీద నాకు ఇయర్ రింగ్స్ అంత ప్రాపర్ ఇయర్ రింగ్స్ లేవు. అది నాకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. నేను లుక్ బుక్లో మీకు డైలీ వేర్ శారీస్, నాట్ డైలీ వేర్ అండి, చిన్న పార్టీ వేర్ శారీస్ అలాంటివి నేను చూపిస్తాను. మీరు ఎన్నైనా చెప్పండి, పికిల్స్ అంటే ఆ ఫీలింగే వేరు కదా. మన హోమ్ మేడ్ పికిల్స్ వస్తున్నాయంటేనే ఇక్కడ ద మోస్ట్ ఫేవరెట్ పికిల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, తురుం పచ్చడి. బ్లాక్ పికిల్ వస్తుంది ఫస్ట్. దిస్ ఇస్ తురుం పచ్చడి. ఇది చాలా చాలా ఇష్టం. కొంతమంది తురుం మాగాయ్ అని కూడా అంటారు. ఇది మా మమ్మీ స్పెషల్ అనమాట, చాలా బాగా చేస్తారు. వచ్చినప్పుడు మంచిగా రైస్ వండుకొని, ఒక పప్పు చేసుకొని, నెయ్యి వేసుకొని, సుఖమే లేదు. ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ టు యూ. ఓకే, ఇదే అనుకుంటా. మా మమ్మీ యాక్చువల్లీ చెప్పారనమాట ఇది నాకు. మ్యాంగోస్, ఐ మిస్సింగ్ మ్యాంగోస్ దిస్ ఇయర్, నాట్ దిస్ ఇయర్. ఇది మ్యాంగో పల్ప్. మన బంగినపల్లి ఉంటాయి కదా, ఆ బంగినపల్లి మా మమ్మీ ఏం చేస్తుందంటే జ్యూస్ లాగా చేసేసి దాంట్లో కొంచెం ఏదో మరగపెట్టో ఏదో కొంచెం ఇంత పించ్ ఆఫ్ వెనిగర్ వేసి అది నిలువ ఉంటుంది అనమాట. అది తెచ్చింది, అది పంపించింది, అది చేసి పంపించింది. ఎందుకంటే ఐ మిస్సింగ్ మ్యాంగోస్ కదా, సో స్వీట్ ఆఫ్ చూడండి పాపం యా అని పంపించింది. సో నాకు అది పార్సిల్ పంపించింది రా చెప్పింది అనమాట. ఇట్లా సో గోంగూర, గుంటూరు గోంగూర పచ్చడి, బ్లాక్ పికిల్. అది మ్యాటర్. ఫ్యాన్స్ అక్కడ బ్లాక్ పికిల్ ఫ్యాన్స్. ఇది కొన్ని బ్లాక్ పికిల్. అది చూడు, అటు చూడు, అటు చూడు. My favorite. అది సంగతి. కొత్త ఆవకాయ. మా ఈటిన డే బ్లాగ్లో చూపించాను మీకు. ఆల్రెడీ ఇంత పెద్ద పార్సిల్స్ వచ్చినాయి, మోహన్ వాళ్ళ మాయ వాళ్ళు పంపించారు. అది ఆల్రెడీ ఒకటి నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఆవకాయ. ఇంకోటి ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్స్ పంపించారు అనమాట పెద్దవి వాళ్ళు. ఒక ప్యాకెట్ హాఫ్ అయింది, ఇంకా 1.5 ప్యాకెట్ ఉంది. సో ఇంకా అందుకే నేను ఆవకాయ వద్దు మమ్మీ అని చెప్తే కొంచెం టేస్ట్ చూడని చెప్పి కొంచెం పంపించింది మా మమ్మీ. టొమాటో, ఐ లవ్ దిస్. ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ దిస్. నాకు ఒక టొమాటో పికిల్ వేసి పెట్టేది అనమాట మా మమ్మీ. నేను ఒక ప్లేట్లో అటు హాఫ్ ఇటు హాఫ్ పెట్టేది. సో నాకు బాగా గుర్తు, మేమిద్దరం ఎప్పుడు నాకు ఇది వద్దు నీకు ఇది వద్దు అని కొట్టుకునేవాళ్ళం. అంటే నువ్వు ఇది తిను ఎక్కువ, నువ్వు ఇది తిను అని ఎక్కువ వాడికి తోయటం నేను, లేకపోతే వాడు నాకు తోయటము, ఇట్లా చేసుకునేవాళ్ళం మేమిద్దరము. కానీ ఇది ఒక్కటి, ఈ కాంబినేషన్, ఐ మీన్ పెరుగన్నం విత్ టొమాటో చట్నీ, ఈ కాంబినేషన్ మేమిద్దరం లేదు ఎక్కువ తినేవాళ్ళం అనమాట. సో మా మమ్మీకి ఏమో టైం అయిపోతూ ఉండేది. మమ్మీ ఇంకొంచెం రైస్ పెట్టి కాడేవా, మమ్మీ ఇంకొంచెం టమాటో పిక్కలేవా, 2-3 టైమ్స్ అప్పుడే తినేసేవాళ్ళం అనమాట మేము. మా మమ్మీకి ఏమో టైం అయిపోతూ ఉంటుంది, తొందరగా తినండి, నేను ఆఫీస్కి వెళ్ళాలి అనేది. సో నాకు ఎప్పుడు చూసినా ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తొస్తుంది. అయినా పాప మా మాగాయ పంపించింది. ఇది కొత్త మాగాయి, కొత్త ఆవకాయ, కొత్త పచ్చడి. నాకు యాక్చువల్లీ చాలా చూస్తున్నాను నేను ఈ మధ్య. సితారా ఫుడ్స్ ఒకటి చూశాను, ఇంకోటి 5 ఏదో, ఐఎమ్ నాట్ షూర్, గుర్తులేదు నాకు కరెక్ట్గా. అది కూడా చూశాను. చాలా పికిల్స్, చాలా వెరైటీగా ఉన్నాయి. కానీ నాకు వాటి మీద తొందరగా వెళ్ళాలనిపించట్లేదు, నచ్చుతాయో లేదో అనే ఒక ఫీలింగ్ అనమాట. అంటే నా టేస్ట్కి తగ్గట్టు ఉంటాయో లేదా అనే ఫీలింగ్. బట్ ఏదైనా హోమ్ ఫుడ్ ఈజ్ హోమ్ ఫుడ్ అండి. ఐ రియలీ లవ్ మై మామ్స్ అండ్ మై అత్తయ్యాస్. వాళ్ళ హోమ్ ఫుడ్ పచ్చళ్ళు, వాళ్ళు పంపించే ఫుడ్, దాన్ని ఏది బీట్ చేయలేదు అని అడిగితే. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, టాటా, బాయ్, సీ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో.